మొత్తానికి ఎట్టకేలకు మెటా దిగి వచ్చింది. ప్రధాని మోడీ జెన్జీ అవుట్ రీచ్ వీడియో తొలగింపునకు గల కారణాలపై కేంద్రానికి వివరణ ఇచ్చింది. అదే సమయంలో ప్లాట్ఫామ్ నిర్వహణ లోపాలను అంగీకరించిన జుకర్బర్గ్ క్షమాపణ చెప్పారు. మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ కేంద్రానికి క్షమాపణ చెప్పారు. డీప్ ఫేక్ కంటెంట్ వ్యాప్తి, చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ కంటెంట్, ప్లాట్ఫామ్ నిర్వహణలో పొరపాట్లను అంగీకరించిన ఆయన క్షమాపణ చెప్పినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు మెటా ప్రతినిధులు కేంద్ర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి మెటా తరఫున చీఫ్ గ్లోబల్ అఫైర్స్ ఆఫీసర్ జోయల్ కాప్లన్తో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో ప్రధాని మోడీ జెన్జీ అవుట్ రీచ్ వీడియో తొలగింపునకు గల కారణాలపై నిలదీసినట్లు తెలుస్తోంది. అలాగే అభ్యంతరకర కంటెంట్ నియంత్రణలో మెటా వ్యవహరిస్తున్న తీరుపైన వివరణ కోరినట్లు సమాచారం. ఈ సమావేశమైన కొద్దిసేపటికే మెటా అధినేత నుంచి క్షమాపణ ప్రకటన వచ్చింది. వీడియో కంటెంట్ వడపోతలో ఆటోమేటిక్ అల్గారిథం వ్యవస్థల వల్ల పొరపాటు జరిగిందని మెటా తెలిపింది. ఇది కేవలం సాంకేతిక లోపం మాత్రమేనని మెటా స్పష్టం చేస్తూ క్షమాపణలు చెప్పింది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రముఖులు వెరిఫైడ్ ఖాతాల కోసం ప్రత్యేక మానవ పర్యవేక్షణ, నూతన భద్రతా ప్రమాణాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఇకపై వీఐపీ అకౌంట్లపై అదనపు నిఘా ఉంటుందని పేర్కొంది.